ఎవరో మాట్లాడితే 4 ముచ్చట్లు మాట్లాడితే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన రాహిత్యం వల్ల మాట్లాడేదని. కేటీఆర్ అనేట ఆయన అసలు బేస్లెస్ ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఈ ప్రెస్ మీట్ తోటి తెలంగాణ సమాజానికి అర్థమయ్యేది ఏంటంటే, కేవలం నేను వస్తా ప్రెస్ మీట్ పెడతా, ఏదంటే అది మాట్లాడతా, మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మీరు ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద ఒక చెడు అభిప్రాయం క్రియేట్ చేసుకోవాలన్న ఉద్దేశం తప్ప ఏమన్నా క్లారిటీ ఉండాలి. ఈ ఆర్బీఐ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ మీకు షేర్ చేస్తాయి ఇప్పుడు ప్రెస్ మీట్ అయినాక. ఇది ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్ టీఎస్ఐఎస్సి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే టోటల్ ఈ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ మచ్ రిజిస్టర్డ్. ఆయన చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లేదని కాదు. లిటిగేషన్ ల్యాండ్కి ఐసిఐసిఐ బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది? ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఎట్లా అంటే ఇక మన కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేయడం. భూమి లిటిగేషన్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్లు ఎట్లా ఇస్తుంది అంటాడు. సరే ఫస్టే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో, నా ప్రెస్ మీట్లో నేను ముందే చెప్పిన, ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇలా బాండ్స్ ఇచ్చారు, బాండ్స్ ఇచ్చిన వాళ్ళు టీఎస్ఐసి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూసి ఇచ్చారని చెప్పిన. ఈ భూమి పోని, ఈ భూమికి ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని కాంట్రాడిక్ట్ చేద్దాం, ఈ భూమి లిటిగేషన్ ఉందా లేదా అనేది కోర్టు ద్వారా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆర్డర్ వచ్చినాకనే కదా, కోర్టు ద్వారా ఇది క్లియర్ అయినట్టే కదా. లిటిగేషన్ ఎప్పుడు జరిగింది? ఈ బిజినెస్, ఈ ప్రపోజల్, టీఎస్ఐఎస్సి ప్రపోజల్, ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ 37 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరిగేటప్పుడు ఈ భూమి అనేది బేసిక్గా గవర్నమెంట్ భూమి అని ఆల్రెడీ ధృవీకరించి, ఇది హెచ్సియు భూమి కాదు, ఫారెస్ట్ భూమి కాదని ధృవీకరించినట్టే. దీన్ని లిటిగేషన్ చేసింది మీరు. అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి, అనవసరమైన ఇమేజ్లు క్రియేట్ చేసి, అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ చెప్పకనే నేను చెప్పిన, ఏది ముందు ఐసిఐసి లోన్ ఇవ్వలేదు. ఫీల్డ్ విజిట్ చేయకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వం రుణం ఇచ్చింది. డిబెంచర్ ట్రస్టీ భూమి, ఈ పర్టికులర్ కంపెనీ ఏదైతుందో, ఈ పర్టికులర్ కంపెనీ అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్, ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 5 ఈరోజు భారతదేశంలో టాప్ 5 కంపెనీస్, ఇటువంటి ప్రాక్టీసెస్ చేసే కంపెనీస్లో ఇది ఒకటి. ఇది ఈ మధ్యకాలంలో 7,439 కోట్ల రూపాయలు యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్కి వీళ్ళ ద్వారానే నిధులు సమకూర్చారు. ఏపీ బ్యూవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి 11,500 కోట్లు, కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుకి 1,500 కోట్లు, కేరళ ఫైనాన్షియల్ కార్పొరేషన్ 726 కోట్లు. ఈ మధ్య కాలంలో వీళ్ళు వాళ్ళకు అవసరాలకు ఈ పర్టికులర్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంటరీ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సాయం చేసింది. సో ఫీల్డ్ విజిట్ లేకుండా బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వం రుణం ఇచ్చిందని చెప్పడానికి ఇది చిల్లర మాటలు. మినిమం బేసిక్ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా సామాన్య ప్రజల తప్పుతో పట్టించే ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారిని ఏమనాలనో అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం వీళ్ళ 10 ఏళ్ల పాలనలో ఈ పర్టికులర్ భూమి మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశ నిరాశ కావడం, వీళ్ళు 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ భూమిని తిరిగి ప్రభుత్వానికి చేజిక్కించాలని ఆలోచన లేకుండా
ప్రైవేట్ వాళ్ళ చేతికే పోతే వీళ్ళకి ఏమైనా లావాదేవీలు చేయించుకోవాలన్న దురుద్దేశం వాళ్ళకు ఉన్నట్టుగా క్లియర్ కట్ కనపడుతుంది. ఎందుకంటే ఇంత విష ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండే. గత 15 రోజుల నుంచి 24 గంటలు తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ వీడియోస్ పెట్టి హైదరాబాద్ నడిబొడ్డున ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, పులులు ఉన్నట్టు, హైదరాబాద్లో జూ ఉందంటే ఎవరన్నా నమ్ముతారు? హైదరాబాద్లో అడవి ఉందంటే ఎవరు నమ్ముతారు? హైదరాబాద్లో అడవి ఉన్నట్టు చూపించడం కాకుండా ఆ ప్రక్రియ కాగానే ఫైనాన్షియల్గా కూడా ఏదో ఫ్రాడ్ జరిగినట్టు చెప్పే ప్రయత్నం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ